వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అలాస్కాలో అసలేం జరిగింది? వాషింగ్టన్లో ట్రంప్ జెలెన్స్కీ ఏం మాట్లాడతారు? జెలెన్స్కీ పెట్టే కండిషన్స్ ఏంటి? ఇంతకీ అలాస్కాలో పుతిన్ పెట్టిన డిమాండ్లేంటి? అమెరికా ఇచ్చిన భరోసా ఏంటి? 22న త్రైపాక్షిక సమావేశంలో ఏం జరగబోతోంది? ట్రంప్ మధ్యవర్తిత్వం ఫలిస్తుందా? 3.5 ఏళ్లకు పైగా జరుగుతున్న యుద్ధం ఆగుతుందా? ట్రంప్, పుతిన్, జెలెన్స్కీ 22న సమావేశం కాబోతున్నారు. ఈ త్రైపాక్షిక సమావేశానికి ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇవాళ ట్రంప్తో భేటీ అవుతున్నారు. ఈ సమావేశానికి యూరోపియన్ దేశాల నాయకులను ట్రంప్ ఆహ్వానించారు. వాషింగ్టన్లో ఏం చర్చిస్తారు? పుతిన్ పెట్టిన డిమాండ్లపై జెలెన్స్కీని ట్రంప్ ఒప్పిస్తారా? యుద్ధం ముగింపుపై కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందా? అలాస్కాలో అసలేం జరిగింది? వాషింగ్టన్ డీసీలో ఏం జరగబోతోంది? 22న త్రైపాక్షిక చర్చలు సఫలమయ్యేనా? పుతిన్ పెట్టిన డిమాండ్లేంటి? జెలెన్స్కీ కండిషన్లేంటి? ట్రంప్ మధ్యవర్తిత్వం ఫలిస్తుందా? 3.5 ఏళ్ల యుద్ధం ముగుస్తుందా? శాంతి ఒప్పందానికి సవాళ్లు ఏంటి? ఇప్పటికే 6 యుద్ధాలు ఆపారని గొప్పలు చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షులు ట్రంప్ 7వ యుద్ధాన్ని ఆపేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. 3.5 ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ వార్ను ముగించాలనే పట్టుదలతో ఉన్నారు. నయానో భయానో ఒప్పించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే ఈ యుద్ధాన్ని ఆపేస్తానన్న ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టి ఇన్ని నెలలైనా అడుగు ముందుకు పడలేదు. అయినా పెద్దన్న అలుపెరగని పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. మొన్న అలాస్కాలో రష్యా అధ్యక్షులు పుతిన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశం ట్రంప్ అనుకున్నది ఒకటైతే అయ్యిందొకటి అన్నట్లుగా సాగింది. కాల్పుల విరమణ ప్రస్తావన లేకుండానే సాగింది. అంతా పుతిన్ పైచేయి సాధించి వాణిజ్య చర్చలుగా మార్చేశారు. అయినా ట్రంప్ సానుకూలంగా చర్చలు సాగాయంటూ చెప్పుకున్నారు. అదే ఉత్సాహంతో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఇవాళ చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. అలాస్కాలో పుతిన్తో భేటీ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ట్రంప్ ఫోన్ చేశారు. త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ప్రతిపాదనను ముందుకు తీసుకురాగా ఆయన అంగీకరించారు. ఈ క్రమంలో ముగ్గురు అధ్యక్షుల మధ్య త్రైపాక్షిక సమావేశం ఈ నెల 22న ఏర్పాటు చేయాలని అమెరికా ఆలోచిస్తోంది. పుతిన్తో సమావేశం తర్వాత ఈ విషయాన్ని యూరోపియన్ నాయకులతో ట్రంప్ చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి ముందు జెలెన్స్కీ ఇవాళ ట్రంప్తో భేటీ అవుతున్నారు. ఈ సమావేశానికి యూరోపియన్ దేశాల నేతలను ట్రంప్ ఆహ్వానించారు. ట్రంప్, జెలెన్స్కీ మధ్య సమావేశం జరిగిన తర్వాత ముగ్గురు నేతల మధ్య త్రైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందని జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తెలిపారు. యుద్ధం ముగింపుపై ఇవాళ కీలక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నానన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి శనివారం అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ భేటీ అయి 2.5 గంటలకు పైగా చర్చించారు. అయినప్పటికీ ఎలాంటి ఒప్పందానికి రాలేదు. చర్చలు సానుకూలంగా జరిగాయని ఇరువురు నేతలు ప్రకటించారు. సమావేశం గురించి మాట్లాడిన ట్రంప్ ఒప్పందంపై నిర్ణయం జెలెన్స్కీ చేతుల్లోనే ఉందన్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు తనతో ఫోన్లో మాట్లాడినట్లు జెలెన్స్కీ చెప్పారు. త్రైపాక్షిక సమావేశంపై ట్రంప్ చేసిన ప్రతిపాదనకు తాను మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు. కీలక అంశాలపై చర్చించుకునేందుకు అది మంచి వేదిక అవుతుందన్నారు. పరిస్థితులను చక్కదిద్దే బలం అమెరికాకు ఉందని చెప్పుకొచ్చారాయన. వాషింగ్టన్ డీసీలో ట్రంప్తో జెలెన్స్కీ సమావేశంతో ఐరోపా నేతలు అలర్ట్ అయ్యారు. గతంలో ట్రంప్తో జెలెన్స్కీకి చేదు అనుభవం ఎదురైంది. అది రిపీట్ కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. ట్రంప్తో స్నేహపూర్వకంగా మెలిగే ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ను, ఇతరులను ఉక్రెయిన్ అధ్యక్షుడికి సాయంగా వాషింగ్టన్కు పంపనున్నట్లు యూరప్ దౌత్యవేత్తలు చెప్పారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని సాధారణ ప్రజల మరణాలకు ముగింపు పలికే దిశగా ట్రంప్తో సమగ్రంగా చర్చించబోతున్నానని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్ రష్యా సంఘర్షణకు తెరదించడానికి యూరప్ దేశాలు చురుకైన పాత్ర పోషించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పాటు యూరప్ దేశాల అధినేతల నుంచి ఉక్రెయిన్ భద్రతకు హామీ కోరుతున్నామని అన్నారు. తమకు విశ్వసనీయమైన సెక్యూరిటీ గ్యారంటీ కావాలన్నారు జెలెన్స్కీ. ఉక్రెయిన్కు సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇచ్చేందుకు పుతిన్ అంగీకరించారని యుఎస్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ తెలిపారు. అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఉక్రెయిన్కు నాటో సమిష్టి రక్షణను పోలి ఉండే సెక్యూరిటీ ప్రొటెక్షన్ అందించేందుకు పుతిన్ అంగీకరించారని స్పష్టం చేశారు. ఉక్రెయిన్కు అమెరికా ఆర్టికల్ 5 లాంటి రక్షణ అందిస్తుందని, ఇది ఉక్రెయిన్కు నాటో రక్షణ కల్పించడం లాంటిదని చెప్పుకొచ్చారు. దీంతో ఇది ఉక్రెయిన్ నాటోలో ఉండడానికి నిజమైన కారణాల్లో ఒకటిగా ఉంటుందని, పుతిన్ దీనికి అంగీకరించినట్లు తాను వినడం ఇదే మొదటిసారి అని అన్నారు విట్కాఫ్. చర్చల్లో ఇదే గేమ్ చేంజర్గా మారబోతుందన్నారు. శాంతి ఒప్పందానికి అవసరమైన అన్ని అంశాలను ప్రస్తావించామన్న విట్కాఫ్, ఉక్రెయిన్లోని అదనపు భూభాగంలోకి వెళ్లకుండా చట్టబద్ధతతో కూడిన హామీని రష్యా ఇస్తానని చెప్పిందన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో బ్రసెల్లో సమావేశమయ్యారు. ఉక్రెయిన్కు ఆర్టికల్ 5 లాంటి రక్షణ కల్పించడానికి ట్రంప్ సుముఖత వ్యక్తం చేయడాన్ని స్వాగతించారు. యూరోపియన్ యూనియన్ కూడా ఇందుకు తనవంతుగా కృషి చేస్తుందన్నారు. ఉక్రెయిన్ భద్రతకు అమెరికా హామీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇవ్వడంతో జెలెన్స్కీ ముందుగానే కృతజ్ఞతలు చెప్పారు. కానీ ఇక్కడే అంతా అస్పష్టంగా ఉంది.
ఉక్రెయిన్కు భద్రత హామీని అందించడానికి అమెరికా యూరప్తో కలిసి పనిచేయడానికి అంగీకరించాల్సి ఉంటుంది. ఇందులో అమెరికా పాత్ర ఎలా ఉంటుంది, యూరప్ పాత్ర ఏమిటి, EU ఏం చేయగలదు అనే వివరాలు క్లారిటీగా లేవు. నిజానికి యుద్ధం ముగించాలంటే తూర్పున ఉన్న డొనెట్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ పూర్తిగా వైదొలగాలని పుతిన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అందులోనే డొనెట్స్క్, లుహాన్స్క్లు అంతర్భాగాలుగా ఉన్నాయి. పారిశ్రామిక హబ్గా ఉండే ఈ ప్రాంతంలో మైనింగ్ కూడా ఎక్కువగానే జరుగుతుంది. బొగ్గు నిల్వలు, ఉక్కు ఉత్పత్తులకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం రష్యా ఆధీనంలోనే ఉంది. 2022లోనే ఈ ప్రాంతంలోని అధిక భాగాన్ని మాస్కో తన సొంతం చేసుకుంది. ఇటీవల పుతిన్ బలగాలు ఈ ప్రాంతంలోకి మరింతగా చొచ్చుకొచ్చాయి. కేవలం 30% డొనెట్స్క్ ప్రాంతం మాత్రమే ఉక్రెయిన్ ఆధీనంలో ఉంది. ఇప్పుడు మిగిలిన ఆ ప్రాంతాన్ని కూడా తన వశం చేసుకోవాలని రష్యా భావిస్తోంది. మరి పుతిన్ డిమాండ్కు ఉక్రెయిన్ అంగీకరిస్తుందా అనేది హాట్ టాపిక్గా మారింది. అలాస్కాలో ట్రంప్తో పుతిన్ ఏం చెప్పారు? యుద్ధం ముగించడానికి పుతిన్ పెట్టిన డిమాండ్లేంటి? సమావేశంలో ట్రంప్పై పుతిన్ పైచేయి సాధించారా? ఆ ప్రాంతాలు అప్పగిస్తేనే వార్ ముగుస్తుందని క్లారిటీ ఇచ్చేశారా? ఇప్పుడు ఇవే అంశాల్ని జెలెన్స్కీ ముందు ట్రంప్ ఉంచబోతున్నారా? దీనికి అతను అంగీకరిస్తారా, లేదంటే త్రైపాక్షిక సమావేశానికి ముందు కొత్త కండిషన్స్ తెరపైకి తెస్తారా? ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేందుకు అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు జరిగాయి. కానీ వారి మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. యుద్ధం ముగించేందుకు పుతిన్ ఓ కీలక డిమాండ్ చేశారు. యుద్ధం ముగించాలంటే తూర్పున ఉన్న డొనెట్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ పూర్తిగా వైదొలగాలని ఆయన ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. అలాస్కా భేటీ అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నేతలతో ట్రంప్ ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని వారికి వివరించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ డిమాండ్ను జెలెన్స్కీ తిరస్కరించినట్లు టాక్. ఇంతకీ అలాస్కాలో పైచేయి ఎవరిది అనేది టాక్ ఆఫ్ ది వరల్డ్ అయింది. అక్కడ అడుగుపెట్టింది మొదలు వెళ్లేదాకా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు పుతిన్. యుద్ధం, శాంతి, కాల్పుల విరమణ పదాలను మాట వరుసకైనా ప్రస్తావించలేదు ట్రంప్. ఉక్రెయిన్పై దురాక్రమణ, దండయాత్ర మొదలెట్టాక రష్యా అధ్యక్షుడు పుతిన్కు అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అమెరికా సహా పలు దేశాల నుంచి అంతర్జాతీయ ఆంక్షలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ అరెస్ట్ వారెంట్లు, సైబర్ దాడులతో శత్రు దేశాలు చుట్టుముట్టినా పుతిన్ అదరలేదు, బెదరలేదు. డోంట్ కేర్ అంటూ ముందుకు వెళ్లారు. ఇప్పుడు తిరుగులేని ఆధిపత్యాన్ని ట్రంప్ సమక్షంలోనే ప్రదర్శించి రష్యాకు ఎదురులేదని ప్రూవ్ చేశారు. సంయుక్త ప్రకటన సమయంలోనూ ట్రంప్ కంటే ముందే మాట్లాడి తన వాదనను మొదటే గట్టిగా వినిపించారాయన. 13 నిమిషాల పాటు సంయుక్త ప్రకటన చేస్తే అందులో 8 నిమిషాలు పుతినే మాట్లాడారు. ట్రంప్ చివర్లో మమ అనిపించి ప్రసంగం క్లోజ్ చేయాల్సి వచ్చింది. అలాస్కాలో అడుగడుగునా పుతిన్ పైచేయిని ప్రదర్శించడం హైలైట్. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ ఎన్నోసార్లు హెచ్చరించారు. ఇప్పుడు ఆయన నుంచే స్వయంగా రెడ్ కార్పెట్ సాదర స్వాగతాన్ని పొంది పుతిన్ తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. యుద్ధంలో లక్షలాది మంది అమాయక ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలను బలి తీసుకున్నారన్న అపవాదు ఉన్న పుతిన్కి అలాస్కా ఎయిర్పోర్ట్లో సాధారణ స్వాగతంతో ట్రంప్ ముగిస్తే సరిపోయేది. కానీ అత్యంత ఆప్తుడైన మిత్రుడు వస్తే ఎంతగా ప్రేమతో వెల్కమ్ చెబుతారో అదే టైప్లో పుతిన్కు ట్రంప్ రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించారు. ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించినప్పుడు కూడా సమహోదా ఉన్న ట్రంప్ స్వయంగా వెళ్లి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకలేదు. కానీ యుద్ధ నేరారోపణలు ఎదుర్కొంటున్నా సరే స్వయంగా ట్రంప్ వెళ్లి పుతిన్కు స్వాగతం పలకడం హాట్ టాపిక్గా మారింది. ఉక్రెయిన్ వార్ మొదలయ్యాక దౌత్యపరంగా, ఆర్థికంగా, ఆంక్షల పరంగా రష్యా ఏకాకైందని పశ్చిమ దేశాల మీడియా చెబుతున్నదంతా ఒట్టిమాటలే. అమెరికా దృష్టిలో పుతిన్ ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన ప్రపంచ నేత అని అలాస్కా పరిణామాల్ని చూస్తేనే తెలిసిపోతుంది. ట్రంప్తో సోదరభావంతో మెలగడం, కరచాలనం, ఒకే కారులో ప్రయాణించడం ద్వారా తాను ట్రంప్ ఒకే స్థాయి అని పుతిన్ క్లియర్ కట్గా చెప్పేశారు. ఉక్రెయిన్తో దాడులు ఆపి కాల్పుల విరమణను అమల్లోకి తేవడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యం. అలాంటి కీలక సీజ్ ఫైర్ వర్డ్ని మాట వరుసకైనా ట్రంప్ ప్రస్తావించకుండా పుతిన్ సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేశారు. మేమే ఆ మార్గంలో ఇంకా పయనించలేదు, అక్కడి దాకా వెళ్లేందుకు ఇంకొన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉంది అని మాత్రమే ట్రంప్ అన్నారు. కానీ సీజ్ ఫైర్ అనే పదం పలకడానికి కూడా ఆయన సాహసించలేదు. దీంతో పుతిన్ కనుసన్నల్లో తాను అనుకున్నదే భేటీలో జరిగేలా అప్పర్ హ్యాండ్ సాధించారు. తమ ప్రతిపాదనలకు పుతిన్ ఒప్పుకోకపోతే రష్యాపై మరో దఫా ఆంక్షలు విధిస్తానని ఈ సమావేశానికి ముందు ట్రంప్ అన్న మాటలు ఉత్తివేనని తేలిపోయింది. తుది నిర్ణయాలు తీసుకోకుండానే భేటీ ముగిసినా సరే ట్రంప్లో ఎలాంటి ఫ్రస్ట్రేషన్ కనిపించలేదు. పైగా పుతిన్ చేసిన మాస్కో పర్యటన ప్రతిపాదనకు ట్రంప్ ఖుషి అవ్వడం విచిత్రం. తాము అనుకున్న ఫలితాలు రాకపోయినా ట్రంప్ పుతిన్తో చర్చలు సానుకూలంగా సాగాయని విరుద్ధమైన ప్రకటన చేయడం కొసమెరుపు. దీంతో ఈ భేటీపై ట్రంప్ ఎలాంటి పట్టు సాధించలేకపోయారని అర్థమవుతోంది. సమావేశం జరుగుతున్నా సరే రష్యా దాడులు చేసేలా పుతిన్ ఆదేశాలిచ్చి
మొండి వైఖరిని మరోసారి చూపించారనేది విశ్లేషకుల మాట. ఉక్రెయిన్తో యుద్ధం ఆపాలన్న డిమాండ్తో ముందుకొచ్చిన అమెరికాను వాణిజ్య చర్చలకు బలవంతంగా పుతిన్ కూర్చోబెట్టినట్టు జరిగింది ఈ మీటింగ్. వాణిజ్యం, డిజిటల్, హైటెక్, స్పేస్ వంటి రంగాల్లో అమెరికా, రష్యా పెట్టుబడులు, వాణిజ్య సహకారం మరింతగా బలపడనుంది. ఆర్కిటిక్లోనూ సహకారం బాగుందని సంబంధం లేని విషయాలను పుతిన్ చెప్పుకొస్తున్నా ఆయనను అడ్డుకోవాల్సిన ట్రంప్ ఆయనకు వంతపాడటం విచిత్రం. పుతిన్తో పాటు ట్రంప్ ఆ తర్వాత గొంతు కలుపుతూ రష్యా వ్యాపార భాగస్వాములు మాతో వాణిజ్యానికి ఉవ్విళ్లూరుతున్నారని కామెంట్ చేశారు. మొత్తానికి శాంతి చర్చలను వాణిజ్య చర్చలుగా మార్చేశారు పుతిన్. సమావేశం ముగిశాక పూర్తి సత్ఫలితాలను సాధించామని 10కి 10 మార్కులు కొట్టేశానని ట్రంప్ చేసిన కామెంట్స్లో అస్సలు నిజం లేదు. ఆ 10 మార్కులు పుతిన్ కొట్టేశారు. శాంతి ఒప్పందం దిశగా కనీసం ఒక్క షరతు విషయంలోనైనా ట్రంప్ ఒప్పించలేకపోయారు. ఇతర దేశాల నేతలు మాట్లాడేటప్పుడు హఠాత్తుగా కలగజేసుకుని వెటకారంగా మాట్లాడి వారిని అవమానించే ట్రంప్ ఈసారి మాత్రం పుతిన్ మాట్లాడేటప్పుడు సైలెంట్గా ఉన్నారు. యుద్ధం, శాంతి, ఉక్రెయిన్ ప్రాంతాల దురాక్రమణ, కాల్పుల విరమణ వంటి కీలక పదాలను కనీసం ఆయన ప్రస్తావించేందుకు సైతం సాహసించకపోవడం పుతిన్ దౌత్య విజయమే. సొంత గడ్డపై జరిగిన భేటీలోనే నోరు మెదపని ట్రంప్ ఇక రష్యాలో జరగబోయే 2వ రౌండ్ భేటీలో ఏ పార్టీ మాట్లాడతారనేది డౌటే. ఎడాపెడా టారిఫ్లతో ప్రపంచ దేశాల్ని భయపెట్టిన ట్రంప్ శక్తి సామర్థ్యాలు పుతిన్ ఎదుట నిర్వీర్యమయ్యాయి. అలాస్కాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ దేశాలు అత్యంత ఉత్కంఠతతో ఎదురుచూసిన ట్రంప్ పుతిన్ శిఖరాగ్ర చర్చలు దాదాపు 3 గంటల పాటు జరిగిన చివరకు ఎలాంటి సత్ఫలితాలనివ్వకుండానే ముగిశాయి. దీంతో దురాక్రమణ జెండా ఎగరేసి ఉక్రెయిన్పై బాంబుల మోత మోగిస్తున్న రష్యాను నిలువరించి శాంతి కపోతాలు ఎగిరేలా చేస్తానన్న ట్రంప్ భీష్మ ప్రతిజ్ఞ నెరవేరలేదు. అలాస్కాకు చేరుకున్నది మొదలు చర్చలు, సంయుక్త ప్రకటన దాకా ఆద్యంతం పుతిన్దే పైచేయిగా కనిపించింది. మొత్తానికి ఉక్రెయిన్ విషయంలో గట్టి ఒత్తిడి తెచ్చే బదులు అమెరికా ప్రయోజనాల పరిరక్షణపై ట్రంప్ ప్రధానంగా దృష్టి నిలిపారా అనే టాక్ నడుస్తోంది. సరిగ్గా 3.5 ఏళ్ల కిందట రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. ఈ వార్ని ఆపేందుకు ట్రంప్ ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి ప్రయత్నిస్తున్నారు. ఈసారి జరగబోయే త్రైపాక్షిక సమావేశం ఎంతో ఉత్కంఠ రేపుతోంది. అసలు ఇప్పటిదాకా చర్చలు సక్సెస్ కాకపోవటానికి కారణాలేంటి? ఉక్రెయిన్ చేస్తున్న డిమాండ్లేంటి? మరోవైపు శాంతి చర్చల తుది దశలో మాత్రమే జెలెన్స్కీతో పుతిన్ భేటీ అవుతారని కెమ్రిన్ ఎప్పటినుంచో చెబుతోంది. ఇప్పుడు అదే జరగబోతోందా? ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతారని చెప్పి చాలాసార్లు ప్రయత్నించారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. పశ్చిమ దేశాలతోనూ ఒత్తిడి చేయించారు. అయినా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోయారు ట్రంప్. ఆ తర్వాత 2 దేశాల అధినేతలతో చాలాసార్లు ఫోన్లో సంప్రదింపులు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు. రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలకు ప్రయత్నించినప్పటికీ ముందుకు సాగలేదు. ఇరు దేశాలు తమ తమ డిమాండ్లకు కట్టుబడి ఉండడమే దీనికి కారణం. జూన్లో ఇస్తాంబుల్ వేదికగా రష్యా ఉక్రెయిన్ మధ్య 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరిగాయి. ఉక్రెయిన్లో 4 రీజియన్ల నుంచి కీవ్ దళాల ఉపసంహరణ సహా పలు డిమాండ్లతో రష్యా కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది. ఉక్రెయిన్ అందుకు నిరాకరించడంతో సీజ్ ఫైర్ కుదరలేదు. సుదీర్ఘ యుద్ధంలో ఉక్రెయిన్ అలసిపోయిందని రష్యా భావిస్తోంది. 1000 కిలోమీటర్ల ఫ్రంట్ లైన్లో చాలా చోట్ల రష్యా దళాలు ముందుకు చొచ్చుకు వెళుతున్నా ఉక్రెయిన్ నిలువరించలేకపోతోందని ఎన్నోసార్లు చెప్పుకుంది. మరోవైపు తమ క్షిపణులు, డ్రోన్లు ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నట్లు స్పష్టం చేసింది. ఎలాగైనా ఈ యుద్ధాన్ని ఆపాలన్న పట్టుదలతో ఉన్నారు ట్రంప్. దీంతో అలాస్కాలో పుతిన్తో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ను నాటోలో చేరనివ్వకుండా చూడటం సహా ప్రాదేశిక లాభాల కోసం ఈ సమావేశాన్ని వినియోగించుకోవాలని రష్యా చూసింది. పశ్చిమ దేశాల దళాలకు ఉక్రెయిన్ ఆతిథ్యం ఇవ్వకుండా చూడడం వంటి డిమాండ్లను సైతం ఉక్రెయిన్తో ఒప్పించాలని భావించింది. శాంతి ఒప్పందంలో భాగంగా భూభాగాల మార్పిడి ఉంటుందని ఇప్పటికే అమెరికా పేర్కొంది. కానీ భూభాగాల మార్పిడిని అంగీకరించేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఆక్రమణదారులకు తమ భూభాగాలను అప్పగించబోమన్నారు. నాటో సభ్యత్వాన్ని కోరడం మానుకోవాలని అమెరికా చేసిన ప్రతిపాదనను సైతం ఇప్పటికే జెలెన్స్కీ తోసిపుచ్చారు. నిజానికి హడావుడిగా ఏర్పాటు చేసిన అలాస్కా చర్చలు ట్రంప్కు ఎలాంటి ప్రయోజనం కలిగించలేదు. పుతిన్ మాత్రం తాను కోరుకున్న వాటిలో చాలా వరకు పొందగలిగారనేది వాస్తవం. అమెరికాకు పుతిన్ వెళ్లడం గత 10 ఏళ్లలో ఇదే తొలిసారి. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించాక పాశ్చాత్య దేశానికి వెళ్లడం కూడా ఇదే ప్రథమం. యుద్ధ నేరాభియోగాలపై పుతిన్కు 2023లో అంతర్జాతీయ నేర న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. దాంతో ఆయన చేపట్టే విదేశీ పర్యటనలు ప్రపంచ నేతలతో ఒప్పందాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ అలాస్కాలో ఎర్రతివాచి పరిచి ఆయన్ను ట్రంప్ స్వాగతించారు. ఆ సమయంలో యుద్ధ విమానాలు వారి మీదుగా వెళ్లడం చూస్తుంటే పుతిన్ను ట్రంప్ ఒక స్నేహితులుగా భావిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చంటారు ఎనలిస్టులు. 3.5 ఏళ్లకు పైగా సాగుతున్న యుద్ధాన్ని విరమింపజేసేందుకు
అలాస్కా వేదికగా పుతిన్తో ట్రంప్ భేటీ అయినా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఈ విషయంలో తాము విఫలమైనట్లు నేతలిద్దరూ అంగీకరించారు. చర్చలు మాత్రం సానుకూలంగా సాగినట్లు తెలిపారు. తదుపరి సమావేశం కోసం మాస్కోకు రావాలని ట్రంప్ను పుతిన్ ఆహ్వానించారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వాషింగ్టన్లో ట్రంప్తో భేటీ అవుతున్నారు. దానిలో ఏదైనా ముందడుగు పడుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. జెలెన్స్కీతో భేటీ అయ్యేందుకు వ్యతిరేకం కాదని, కొన్ని షరతులకు మాత్రం తప్పనిసరిగా అంగీకరించాలన్నారు పుతిన్. పుతిన్ను పాశ్చాత్య దేశాలు దూరంగా పెట్టడానికి తాజా సమావేశం తెరదించిందని రష్యా వర్గాలు పేర్కొంటున్నాయి. బెదిరింపులు, హెచ్చరికలు లేకుండా ఈ భేటీ ముగిసిందని తెలిపాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమింపజేసే మాట ఎలా ఉన్నా తన బలాన్ని, స్వరాన్ని మరింత పెంచుకోవడంలో పుతిన్ విజయం సాధించారు. చర్చల నిమిత్తం అలాస్కాకు వచ్చిన పుతిన్ను ట్రంప్ స్వయంగా స్వాగతించడంతో పాటు రెండు దేశాల మధ్య సంబంధాలను కొనియాడారు. రష్యా బలమైన దేశమని, ప్రపంచంలో 2వ స్థానంలో ఉందన్నారు. శాంతి స్థాపనకు కాల్పుల విరమణను పాటించాలని చెబుతూ వస్తున్న ట్రంప్ ఇప్పుడు దాన్ని వదిలేసినట్లు ఆయన తాజా ప్రకటన చెబుతోంది. దీని బదులు పూర్తిస్థాయి శాంతి ఒప్పందం కుదరడానికే తాను అనుకూలమని చెప్పారు. రష్యా చాలా కాలం నుంచి ఇదే చెబుతోంది. యుద్ధం విరమించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ ఇదివరకు రష్యాకు చేసిన బెదిరింపులు ఇప్పుడు వినిపించడం లేదు. రష్యాతో ఘర్షణలో బాధిత దేశమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని భాగస్వామిని చేయకుండా ట్రంప్, పుతిన్ జరిపే చర్చలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే వీరి భేటీని పుతిన్ వ్యక్తిగత విజయంగా జెలెన్స్కీ అభివర్ణించారు. శాంతి చర్చలు జరపాలంటే రష్యా బేషరతుగా కాల్పుల విరమణను ప్రకటించాలన్నది ఉక్రెయిన్ డిమాండ్. రష్యాకు తమ భూభాగాల అప్పగింత ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని, రష్యా అపహరించకపోయిన తమ దేశ చిన్నారుల్ని తిరిగి అప్పగించాలని కోరుతోంది. భవిష్యత్తులో తమ దేశంపై రష్యా దాడి చేయకుండా రక్షణ కల్పించాలని పట్టుబడుతోంది. రష్యాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలను ఒక్కసారిగా కాకుండా క్రమంగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. అవసరమైతే వాటిని మళ్లీ విధించేందుకు అవకాశం ఉండాలని ఉక్రెయిన్ అంటోంది. ఉక్రెయిన్ డిమాండ్ల సంగతి ఎలా ఉన్నా రష్యాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా అడ్డుకోవడం ప్రధాన లక్ష్యంగా అలాస్కాకు వచ్చిన పుతిన్ ఆ లక్ష్యం నెరవేర్చుకున్నట్లే. శాంతి చర్చల తుది దశలో మాత్రమే జెలెన్స్కీతో పుతిన్ భేటీ అవుతారని క్రెమ్లిన్ ఎప్పటినుంచో చెబుతోంది. ఇప్పుడు అదే జరగబోతోంది. అమెరికా అధ్యక్షుడు తన పాత్రను పదిలపరుచుకుంటూనే బాధ్యతను ఉక్రెయిన్, ఐరోపాలపై నెట్టేసినట్లు కనిపిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య భారీ రియల్ ఎస్టేట్ ఒప్పందానికి మధ్యవర్తిగా ఉండాలని ట్రంప్ అనుకున్నా నిజానికి ఆయన ఉక్రెయిన్పై మాత్రమే ఒత్తిడి తీసుకురాగలిగారు. సైనికపరంగా గెలవలేమని పుతిన్ పూర్తిగా భావిస్తే తప్ప యుద్ధం ఆగదనేది నిపుణుల మాట. మొత్తానికి 22న త్రైపాక్షిక సమావేశం ఆసక్తి రేపుతోంది. రష్యా, ఉక్రెయిన్ వార్కు ముగింపు పలికేలా ఈ చర్చలు సఫలమవుతాయా అని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.